అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా బాల్టిమోర్లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన నేషనల్ అక్వేరియంకి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ ఫీ ఒక్కరికి $50, ఇండియన్ కరెన్సీలో అయితే 4000 రూపీస్. పిల్లలకి బిలో 3 ఏజ్ వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ. ఎంటర్ అవ్వగానే మనకైతే ఇలా చాలా పెద్ద వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది పైనుంచి వ్యూ చూపిస్తున్నాం మీకు. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. డార్క్నెస్లో చాలా బ్రైట్గా ఉంటుంది ఇది. దాని పక్కనే 4D ఇమర్షన్ థియేటర్ ఉంటుంది. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది అక్వేరియం. పైకి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం షాపింగ్ ఉంటుంది. పిల్లలు ఎక్కువ వస్తారు కదా అక్వేరియంకి, పిల్లలకి రిలేటెడ్ షాపింగ్ అంటే పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది, బట్ పిల్లలకి ఎక్కువ యూజ్ అయ్యే షాపింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. పక్కనే మనకి సబ్మెరైన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇన్నర్ హార్బర్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లోపలికి రాగానే ఇలా మనకి చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ అక్వేరియం అయితే చాలా పెద్దది, చెప్పా కదా 5 ఫ్లోర్స్ ఉంటుందని. ఒక్కొక్క ఫ్లోర్లో చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్, టర్టల్స్, అక్వాటిక్ స్పీషీస్ అయితే కనిపిస్తాయి మనకి. ఇందులో మొత్తం 750+ ఫిషెస్ అండ్ 1700+ అక్వాటిక్ ఎనిమల్స్ అయితే ఉన్నాయంట. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా వెరైటీ ఆఫ్ సెల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి అక్వేరియం దగ్గర వాటి నేమ్స్, వాటి డైట్, అవి ఏమేమి తింటాయి, ఏ సైజ్ ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, మొత్తం డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు. మనకు తెలియని ఫిషెస్ గురించి కూడా మనం అది చదివి తెలుసుకోవచ్చు. అక్కడ తను లోపల ఫిషెస్కి ఫుడ్ వేస్తుంది అండ్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా జరుగుతుందంట. ఏమైనా చెక్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఆరుషి అయితే చాలా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే తను ఇదే ఫస్ట్ టైం ఫిషెస్ చూడడం. చాలా చాలా బాగా ఆడుకుంది వాటితోని. కొన్ని ఫిషెస్ అయితే టచ్ చేయగలుగుతాం, మనం టచ్ చేయనిస్తారు కొన్ని ఫిషెస్ని. ఇక్కడున్న ఫిషెస్ అన్నీ డిఫరెంట్ కాంటినెంట్స్, ప్లేసెస్, ట్రాపికల్స్ నుంచి తీసుకొచ్చినాయి. పైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అయితే కనిపిస్తాయి మనకి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రాగ్స్ ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్ చూడడం, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్ ఉంటాయని తెలియడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం. మొత్తం అక్వేరియం క్లియర్గా చూడడానికైతే మనకి 1 డే పడుతుంది. మేమైతే టైం లేక హాఫ్ డేలో ఫినిష్ చేసేసాము. ఇంకా డాల్ఫిన్ షో, జెల్లీ ఫిషెస్, పైన ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అక్కడ. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీకు షార్క్స్ ఎన్ని ఇయర్స్ బతుకుతాయి, వాటికి ఎన్ని టీత్ ఉంటాయని తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా ఫినిష్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.